బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ హనుమంతరావు. అందరికీ జైభీంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా 4 రోడ్ల జంక్షన్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు దళితులపై దాడులు కూడా అధికమవుతూ ఉన్నాయి. దానికి నిరసనగానే ఈ 4 రోడ్ల జంక్షన్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి ఏకైక వ్యక్తి మరి అయ్య మల్లయ్య గారు అంబేద్కర్ గ్లోబల్ మిషన్ నుంచి వేశారు. శుభ పరిణామం ఏంటంటే ఈ నెల 24న ఆయన వేసిన రివ్యూ పిటిషన్ కూడా మరి వాయిదాకు వచ్చింది. అది కూడా శుభ పరిణామం. ఈలోపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి రిజిస్ట్రేషన్లో పాల్పడకుండా దళితుల సమస్యలు సంరక్షిస్తూ క్రిమిలేయర్ కానీ వర్గీకరణ అంశాలపై ముందుకు వెళ్లకుండా కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలల సంఖ్య అధికంగా ఉన్నందున మాలల ప్రతిఘటనకు కానీ మాలల యొక్క ఆగ్రహానికి కానీ ప్రభుత్వాలు గురవకుండా ఉండాలంటే వర్గీకరణ అనే అంశం మీద కానీ క్రిమిలేయర్ అనే అంశం మీద కానీ మీరు ముందుకు వెళ్లకుండా ఉండడమే మీకు మంచిదని చెప్పి ఈ రకంగా విశాఖపట్నం మరి పూర్వ జిల్లాలో అదేవిధంగా ఇప్పుడు అనకాపల్లి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మొత్తంగా మరివాడు ఈశ్వరరావు గారు, మరియమ్మ గారు, రాబాక్ మధుబాబు గారు, ఎమ్మపుల్లజ్ గారు, నేను మరి మేము అందరం కలిసి కార్యక్రమం తీసుకోగా మరి గ్లోబల్ అంబేద్కర్ మిషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరి మల్లయ్య మరి డాక్టర్ సువర్ణత్రం గారు, మరి దాసరి వల్లారావు గారు వీరందరూ కూడా రావడం జరిగింది. దీంతో పాటు వివిధ మండలాల నుంచి మరి బోన్ గణేష్ గారు కానీ మన సియాద్రి శ్రీన్ గారు కానీ అదేవిధంగా హెడ్కోట నుంచి దేవుడు గారు కానీ వీరందరూ రాజాని బుజ్జి గారు తదితరులు వచ్చారు. సుమారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని కేంద్రాల నుండి ప్రముఖులు వచ్చారు. కాబట్టి భవిష్యత్తులో వీధి పోరాటాలకి గ్రామ స్థాయిలో తీసుకుని వెళ్ళి ప్రభుత్వాలకి ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.